ఇతను ఒక పని చేశాడు. ఒకసారి పాత రోజులు గుర్తుపెట్టుకోండి. తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే తండ్రిని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి. నేను చెప్పింది కాదు, సిబిఐ ఈడీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత రోజుకుంటే మనిషిలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఊరు తిరిగాడు, మీకు ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, మీరు ఐసుమారిగా కరిగిపోయారు, అన్ని ఓట్లే వేశారు. వేస్తానే నిజస్వరూపం బయటపడింది. అవునా కాదా అని అడుగుతున్నా. అతను ఒక సైకో. అతనికి ఒకటే ఆలోచన, అడుక్కుంటాడు, కాళ్ళు పట్టుకుంటాడు, ఆ తర్వాత కాళ్ళు లాగేస్తాడు. అదే జరిగింది ఇప్పటి వరకు. అవునా కాదా ఆలోచించండి. ముఖ్యమంత్రి అయ్యాడు, దీంతో రాష్ట్రాన్ని చెరబట్టాడు, వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు, మనందరి జీవితాలు కూడా నష్టపోయే విధంగా చేశాడు. ఒకటి కాదు, ల్యాండ్, శాండ్, వైను, మైను ఏది దొరికినా వదిలిపెట్టడం లేదు ఈ భూవకాసురుడు. అతను అన్నం తినడం మానేశాడు.